తెలంగాణలో లోక్సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. 2 రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. 2 రాష్ట్రాల్లో వేల కోట్లకు అధిపతులతో పాటు సామాన్యులు కూడా బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో 2 రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అత్యంత శ్రీమంతులు ఎవరు అనేది తెలుసుకోవాలనే కుతూహలం అందరిలో ఉంటుంది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. తెలంగాణ విషయానికి వస్తే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అత్యంత రిచెస్ట్ పర్సన్ కొండా విశ్వేశ్వరరెడ్డి. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరపున ఆయన పోటీ చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి డిప్యూటీ సీఎం కేవీ రంగారెడ్డి మనవడు విశ్వేశ్వరరెడ్డి. ఆయన తాతగారి పేరు మీదనే రంగారెడ్డి జిల్లా ఏర్పడింది. విశ్వేశ్వరరెడ్డి కుటుంబ ఆస్తుల విలువ 4,568 కోట్లు. ఈ మేరకు ఆయన అఫిడవిట్లో చూపించారు. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్ సి రెడ్డి కూతురు సంగీతారెడ్డిని ఆయన పెళ్లాడారు. ఏపీ విషయానికి వస్తే గుంటూరు లోక్సభ అభ్యర్థి పెంబసాని చంద్రశేఖర్ అత్యంత ధనిక అభ్యర్థి. 2014లోనే ఆయన టీడీపీ తరపున నర్సరావుపేట లోక్సభ టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే 2014, 2019లో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఉండడంతో ఆయనకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి విరామం తీసుకోవడంతో చంద్రశేఖర్కు అవకాశం దక్కింది. చంద్రశేఖర్ కుటుంబం ఆస్తులు 5,705 కోట్లు. మన దేశంలో పోటీ చేస్తున్న అత్యంత ధనిక వ్యక్తుల్లో పెంబసాని చంద్రశేఖర్ ఒకరు. ఇంటర్ వరకు తెలుగు మీడియంలో చదివిన చంద్రశేఖర్ కష్టపడి డాక్టర్ పట్టా తీసుకున్నారు. మెడిసిన్ పూర్తయిన తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికాకి వెళ్లారు. యుఎస్లో యూ వరల్డ్ ఆన్లైన్ ట్రైనింగ్ పేరుతో నర్సింగ్, న్యాయ, వాణిజ్య, అకౌంటింగ్ పరీక్షలకు శిక్షణ ఇచ్చే సంస్థను ప్రారంభించారు. ఇక బిజినెస్ మ్యాన్గా మారి అంచెలంచెలుగా ఎదుగుతూ వేల కోట్లు సంపాదించారు.